హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చూద్దాము. ఈరోజు నేను పిల్లల లంచ్కి క్యారెట్ రైస్ పెట్టాను, అలాగే స్నాక్స్కి వాటర్ మిలన్ పెట్టాను, సాలెడ్లో కుకుంబర్ పెట్టాను. అవి ప్రిపరేషన్ చూద్దాము. సో ముందుగా నేను రైస్ కడిగి పెట్టేసి ఆ తర్వాత నేను ఇడ్లీ కోసమని వాటర్ పోసి ప్యాన్లో నీళ్ళు పెట్టేసాను. అది కొద్దిగా వామ్ అయిన తర్వాత నేను ఇడ్లీ ప్లేట్ పెట్టేస్తాను. తర్వాత పాలు వచ్చి పెట్టేస్తున్నాను. ఇవి మూడు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. సో నేను క్యారెట్ రైస్ కోసమని ఇక్కడ నేను క్యారెట్ తురుముతున్నాను. ఇది సన్నగా చాప్ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇలా తురమడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పిల్లలకి పాలు కలిపిచ్చేస్తున్నాను. ఈ లోపల నేను ప్యాన్లో క్యారెట్ ఫ్రై కోసం అది ప్యాన్లో ఆయిల్ వేసి ఉంచాను. అది స్లైట్గా హీట్ అవుతుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసేసేయండి. మిగతా పనులు మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ లో ఫ్లేమ్లో కాగుతున్నప్పుడు మనం వేరే పనులు మిగతా టిఫిన్లు పెట్టించడం అవి జరుగుతూ ఉండిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒకసారిగా అన్నీ మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ చిన్నగా చేస్తూ ఉండండి. సో తర్వాత నేను ఇక్కడ పోపు పెట్టేసి దాంట్లో ముందుగా 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను. పోపు వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి అది పెట్టాను. అది వేగుతూ ఉంటే నేను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ పెట్టేసి ఇస్తున్నాను. అది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే ముందుగా వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా నేను కర్రీ ప్రిపరేషన్, బాక్స్ ప్రిపరేషన్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ చూస్తాను. సో ఈ ఆనియన్ కూడా బాగా ఎక్కిన తర్వాత బాగా కొద్దిగా కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేగాలండి. అవి వేగిన తర్వాత ఇలా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేయండి. అది బాగా మగ్గేదాకా కొద్దిగా మూత పెట్టి ఉంచండి. లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. ఫైనల్గా కొద్దిగా కారము, ధనియాల పొడి అని కొద్దిగా కొత్తిమీర వేసేసి ఆపేసేసేయండి. సో మన క్యారెట్ ఫ్రై ఇంకా కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ టైము ఇవి మనకు కర్రీ ప్రిపరేషన్ లేనప్పుడు అప్పుడప్పుడు ఇవి పెడుతూ ఉంటే మా పిల్లలకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, పైగా హెల్దీ కూడా. ఈ క్యారెట్ రైస్ ముందుగా పోపులో చిన్నులపాయ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఉప్పు, కారము, ఇంకా ధనియాల పొడి, ఇంకా ఏమీ అవసరం లేదు. సో ఇలాగ ప్లేట్లో ఇంకా పిల్లలకి కలిపి ఇచ్చేసి బాక్స్లో పెట్టేశానండి. ఇలా ప్లేట్లో పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే కొద్దిగా అన్నం కూల్ అవుతుంది. వెంటనే బాక్స్ పెట్టి మూత పెట్టడం వల్ల స్మెల్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ చాలకపోతే కొద్దిగా కలుపుతున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాక్సుల్లోకి పెట్టేసేసి 5 మినిట్స్ అలానే వదిలేస్తానండి. ఈ లోపల నేను వాటర్ మిలన్ కూడా కట్ చేసుకున్నాను. వాటర్ మిలన్ కూడా కట్ చేసేసి ఇంకా ముక్కల్ని పక్కన పెట్టేసాను, బాక్స్లో పెట్టి సర్దేసేసాను. ఇదండి బాక్స్లోకి. సో నేను వాటర్ మిలన్ స్నాక్స్కి పెట్టాను, అలాగే రైస్ పెట్టేసేసాను. కొద్దిగా మా ఆఫ్టర్నూన్ సాలెడ్లుగా కుకుంబర్ పెట్టాను. ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇదేనండి. సో హెవీగా బాగా మసాలాలు పెట్టకుండా పిల్లలకి ఇలా లైట్గా పెట్టి ఇచ్చినా కూడా హ్యాపీగా తింటారు. ఉంటా మరి, బాయ్.